శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భవముహూర్తమందు అహోరాత్రములో శుభలగ్నమే, అందుచేత దాని అందు శుభకార్యాలన్నీ చెయ్యాలి. ఈ విధంగా ఈ 15 ముహూర్తాలు శుభాశుభ హేతుత్వం వాటి పేర్లను బట్టి ఉంటుంది. రాహువు తూర్పున వాయవ్యం వరకు, వాయవ్యం నుండి దక్షిణం వరకు, దక్షిణం నుండి ఈశాన్యం వరకు, ఈశాన్యం నుండి పశ్చిమం వరకు, పశ్చిమం నుండి ఆగ్నేయం వరకు, ఆగ్నేయం నుండి ఉత్తరం వరకు 3 దిక్కుల చొప్పున 4 గడియలలో భ్రమణం చేయును. చండి, ఇంద్రాణి, వారాహి, ముసలి, గిరికర్ణిక, బల, అతిబల, క్షీరి, మల్లిక, జాతి, యూధిక, శ్వేతార్క, శతావరి, గుడూచి, వాగురి నామకములకు దివ్యౌషధులను యథాప్రాప్తంగా ధరిస్తే యుద్ధం నందు విజయం లభిస్తుంది. ఓం నమో భైరవాయ ఖడ్గ పరశు హస్తాయ, ఓం హూం విఘ్న వినాశాయ, ఓం హూం ఫట్ అన్న మంత్రంతో శిఖను బంధించి యుద్ధం చేస్తే తప్పక విజయం లభిస్తుంది. ఇప్పుడు యుద్ధాన విజయం ఇచ్చు తిలక, అంజన, ధూప, ఉపలేప, స్నాన, పాన, తైల, యోగ చూర్ణాదులను గురించి చెప్తాను. శుభగా మనస్సిల తాళంలను లాక్షారసమునందు కలిపి స్త్రీ చనుబాలతో రంగరించి లలాటమందు తిలకముంచుకున్నచో శత్రువు వసంగతుడు అవుతాడు. విష్ణుక్రాంత, సర్పాక్షి, సహదేవి రోచనలను మేకపాలతో నూరి తిలకంగా ధరిస్తే శత్రువులు లొంగిపోతారు. ప్రియంగు, కుంకుమ, కుష్ట, మోహిని, తగర ఘృతములో కలిపి తిలకం ధరిస్తే అది వశ్యకరం. రోచన, రక్తచందన, నిశ, మనస్సిల, తాళ, ప్రియంగు, సర్షప, మోహన, దూర్వ, విష్ణుక్రాంత, సహదేవ శిఖలు ఔషధులను మాతులుంగ రసం నందు నూరి లలాటమందు ఉంచిన తిలకం వశకరం. ఈ తిలకములచే ఇంద్రునితో దేవతలు కూడా వశమవుతారు. ఇక క్షుద్రులకు మానవుల విషయం చెప్పాలా? మంజిష్ట, రక్తచందన, కటుకంద, విలాసిని, పునర్నవలను కలిపి లేపం చేస్తే సూర్యుడు కూడా వశమవుతాడు. మలయచందన, నాగపుష్ప, మంజిష్ట, తగర, వచాలోధ్ర, ప్రియంగు, రజని, జటామాంసులను కలిపి తయారు చేసిన తైలం వశంకరం. యుద్ధ జయార్ణవ జ్యోతిశాస్త్ర సారం అగ్నిదేవుడు పలికెను. శంకరుడు పార్వతికి చెప్పిన ప్రకారం నేనిప్పుడు యుద్ధ జయార్ధన ప్రకరణ సారమైన సమయాన్ని, మంత్రాన్ని, ఔషధములు మొదలైన వాటిని వర్ణించి చెప్తాను. పార్వతి, దేవతల అసురులపై విజయం ఎట్లు సాధించిరి? ఈ విషయం యుద్ధ జయార్ణవోక్త శుభాశుభ వివేకాది జ్ఞానం గురించి వర్ణించము అని ప్రశ్నించను. శంకరుడు చెప్పాను. పరమాత్మేచ్ఛ ప్రకారం 15 అక్షరముల ఒక శక్తి ఆవిర్భవించింది. దాని నుండే చరాచర జీవుల సృష్టి ఏర్పడింది. ఆ శక్తిని ఆరాధించుటచే మానవుడు అన్ని విషయాలు తెలుసుకొనగలుగును. ఇప్పుడు 5 మంత్రములతో ఏర్పడిన మంత్రపీఠం వర్ణించెదను. ఆ మంత్రములన్నీ మంత్రముల జీవన మరణములందు ఉన్నవి. ఋగ్యజు, సామ, అథర్వ వేద మంత్రములు ప్రథమ మంత్రాలు, సద్యోజాత మంత్రములు ద్వితీయ మంత్రములు, బ్రహ్మ విష్ణు రుద్రులు తృతీయ మంత్రస్వరూపులు. ఈశ్వరుడు సప్తశిఖలు గల అగ్ని, ఇంద్రాది దేవతలు వీరు చతుర్థ మంత్రస్వరూపులు. ఆ, ఈ, ఊ, ఏ, ఓ అను 5 స్వరములు పంచమ మంత్రస్వరూపులు. ఈ స్వరములకే మూల బ్రహ్మ అని కూడా పేరు. కర్రలో వ్యాపించి ఉన్న అగ్ని ఆ కర్రను అంటించకుండా పైకి కనబడుకున్నట్లు శరీరంలో ఉన్న శివశక్తి ప్రీతి జ్ఞానం లేకుండా కాజాలదు. పార్వతి ఓంకార స్వరభూషితమైన శక్తి మొదట ఆవిర్భవించింది. తర్వాత బిందువు ఏకార రూపమున పరిణతమైంది. పిదప ఓంకారమందు శబ్దం ఆవిర్భవించింది. దాని నుండి ఉకారం ఆవిర్భవించింది. ఈ ఉకారం హృదయంలో శబ్దం చేస్తూ ఉంటుంది. అర్ధచంద్రుని నుండి మోక్షమార్గ ప్రదర్శకముగా ఇకారం ఆవిర్భవించింది. పిదప భోగమోక్షములిచ్చు అవ్యక్త ఆకారం ఆవిర్భవించింది. ఆ ఆకారం స్వరశక్తిమత్తు ప్రవృత్తి నివృత్తి బోధకం. అకారము ప్రాణశ్వాస రూపమున శరీరమందు స్థిరముగా ఉండును. దీనికే ఇడ అని పేరు. ఇకారం ప్రతిష్ఠ అనే పేరుతో రసరూపాన్ని, పాలక స్వరూపాన్న ఉండును. దీనికే పింగళ అని పేరు. ఈ అను స్వరమున క్రూరశక్తి యందును, హరబీజం శరీరంలో అగ్నిరూపమున ఉండును. ఇదే సమాన బోధిక విద్య. దీన్ని గాంధారి అంటారు. దీనిలో దహనాత్మక శక్తి ఉంది. ఏకారం శరీరంలో జలరూపాన ఉంది. దీనిలో శాంతిక్రియ ఉంది. ఓకారం శరీరంలో వాయురూపాన ఉంది. ఇది అపాన, వ్యాన, ఉదానాది 5 స్వరూపాలు పొంది స్పర్శ చేస్తూ గతిశీలమై ఉంటుంది.
పంచస్వరముల సమ్మిళిత సూక్ష్మరూపమగు ఓంకారము శాంత్యతీతము అను పేరుతో బోధితమై శబ్దగుణకమగు ఆకాశము రూపమున ఉండను. ఈ విధంగా ఏర్పడిన 5 స్వరాలకు క్రమముగా కుజ బుధ గురు శుక్ర శనులు కకారాది వర్ణములు ఈ స్వరములకు కింద ఉండను. ఇవే ప్రపంచ మూల కారణములు. వీటి వల్లనే అన్ని చరాచర పదార్థముల జ్ఞానము కలుగును. ఇప్పుడు విద్యాపీఠ స్వరూపమును చెప్పెదను. దీని యందు ఓంకారం శివరూపంగా చెప్పబడినది. సాక్షాత్తు ఉమసోమ రూపిణి. ఈమెనే వామ జ్యేష్ఠ రౌద్రి నామాలతో కూడా వ్యవహరిస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే వరుసగా 3 గుణములు, సృష్టి స్థితి సంహార కారణభూతులు. శరీరం లోపల 3 రత్ననాడులున్నాయి. వీటికి స్థూల సూక్ష్మ పరలని పేరు. ఇవి శ్వేతవర్ణాలు. వీటి నుంచి సర్వదా అమృతం స్రవిస్తుంది. దానితో ఎల్లప్పుడూ ఆత్మ తడపబడుతుంది. దీన్ని విధంగా దివారాత్రులు ధ్యానించాలి. దేవి, అట్టి సాధకుని శరీరం అజరమగను. అతడు శివ సాయుధ్యం పొందను. మొదట అంగుష్టాదులందు నేత్రములందు దేహమందు అంగన్యాసం చేసి పిదప మృత్యుంజయార్చన చేసి యాత్ర చేయవాడు యుద్ధాదులందు విజయవంతుడగను. ఆకాశము శూన్యము, నిరాధారము, శబ్దగుణకము, వాయువందు స్పర్శగుణమున్నది. అది అడ్డంగా ప్రసరిస్తూ స్పృశించును. రూపము అగ్ని ఊర్ధ్వగతి కలది, జలము అధోగతి కలది. గంధగుణం కల పృథివీ అన్ని స్థానములను విడిచి మధ్యయందుండి అన్నిటికీ ఆధారంగా ఉంటుంది. శివుడు నాభిమూలమునందు కందరూపమున ఉన్నాడు. శక్తి సముదాయంతో కూడా సూర్యచంద్ర విష్ణువులు పంచతన్మాత్రలతో 10 ప్రాణములు అచటనే ఉన్నవి. ఆ శివమూర్తి కాలాగ్ని వలె దేదీప్యమానమై సర్వదా ప్రకాశించుచుండును. అదే చరాచర జీవలోకానికి ప్రాణం. ఆ మంత్రపీఠం నష్టమైనప్పుడు వాయురూపుడగు జీవుడు నశించినట్టు తెలుసుకోవాలి. యుద్ధ జయార్ణవమున నానా చక్ర వర్ణన. పరమేశ్వరుడు చెప్పెను. ఓం హ్రీం కర్ణమోటని బహరూపే బహుదంష్ట్రే హుం ఫట్. ఓం హహ ఓం గ్రస గ్రస కృంత కృంత చకచక హుంఫట్ నమః. ఇది కర్ణమోటి మహావిద్య. ఇది అన్ని వర్ణములందు రక్షణిచ్చినది. ఈ మంత్రాన్ని చదివినంత మాత్రాన మనుషుడు క్రోధావిష్టుడగును, వాని కండ్లు ఎర్రబడును. ఈ మంత్రం మారణ పాత మోహన ఉచ్చాటనముల యందు ఉపయోగించబడును. అప్పుడు స్వరోదయంతో పాటు పంచవిధ వాయుస్థానములను వాటి ప్రయోజనాలను చెప్పెదను. హృదయం నుంచి నాభి వరకు వాయు సంచారం జరుగును. దానికి మారుత చక్రం అని పేరు. జప హోమాదులు చేయి సాధకుడు క్రోధవంతుడై దానిచే సంగ్రామాది కార్యములందు ఉచ్చాటనాది కార్యములు చేయును. కర్ణముల నుండి నేత్రముల వరకును ఉన్న వాయువుచే ప్రభేదన కార్యం, హృదయం నుంచి గుదం వరకు ఉండు వాయువుచే జ్వరదాహములను శత్రుమారణం చెయ్యవలెను. ఈ వాయువు పేరు వాయుచక్రం. హృదయం నుండి కంఠం వరకు ఉన్న వాయువుకు రసమని పేరు. దీనికి రసచక్రం అని పేరు. దీనిచే శాంతి ప్రయోగం చేయబడును. దాని గుణం పౌష్టిక రసతుల్యం. కనుబొమ్మల నుండి నాసికా భాగం వరకు ఉన్న వాయువు పేరు దివ్యం. దీనికి తేజచక్రం అని పేరు. దీనికి గంధం గుణం. దీనిచే స్తంభన ఆకర్షణములు చేయబడును. సాధకుడు మనస్సును నాసికాగ్రమునందు స్థిరం చేసి నిస్సందేహంగా స్తంభన కీలనములు చేయును. పైన చెప్పిన వాయుచక్రమందు చెండ, ఘంట, కరాలి, సుముఖి, దుర్ముఖి, రేవతి, ప్రథమ, ఘోర అను శక్తులు అర్చించాలి. ఉచ్చాటనం చేయి శక్తులని అర్చించాలి. ఉచ్చాటనం చేయి శక్తులు తేజశ్చక్రమందు ఉండును. సౌమ్య, భీషణి, దేవి, జయ, విజయ, అజిత, అపరాజిత, మహాకోటి, మహారౌద్రి, శుష్కకాయ, ప్రాణహర అను 11 గురుశక్తులు రసచక్రమందు ఉండును. విరూపాక్షి, పరా, దివ్యలు 11 గురు ఆకాశ మాతృకలు. సంహారి, జాతహారి, దంష్ట్రాల, శుష్కరేవతి, పిపీలిక, పుష్టిహర, మహాపుష్టి, ప్రవర్ధన, భద్రకాళి, సుభద్ర, భద్రభీమ, సుభద్రిక, స్థిర, నిష్ఠుర, దివ్య, నిష్కంక, గదిని, రేవతి అని 32 మాతృకలు మారుత వాయు రస దివ్య చక్రముల 4 యందును 8 చొప్పున ఉందరు. సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే. వారి శక్తులు కూడా భూతభేదమును బట్టి ఒక్కొక్కటే. భూమిపై ఉన్న నదీ జలానికి స్నానభేదాన్ని బట్టి తీర్థ సంజ్ఞ కలిగినట్టే శరీరమందలి అస్థిపంజరంలో ఉన్న ఒకే ప్రాణం అనేక మండలముల రూపం విభక్తమై ఉన్నది. వాయు దక్షిణాంగములతో యోగంచే అదే వాయువు 10 విధములైనట్లు అదే వాయువు తత్వరూపముగ వస్త్రమందు దాగి విచిత్ర బిందురూపముగ ముండము ద్వారా కపాలరూప బ్రహ్మాండానికి సంబంధించిన అమృతాన్ని తాగుచుండును. పంచవర్గ బలముచే యుద్ధం నందు ఎట్లు జయము కలుగునో వినుము. ఆ కచట తప యాసాలు ప్రథమ వర్గం. ఈ ఖ ఛ ఠ ధ ఫ రా షాలు ద్వితీయ వర్గం. ఉ గా జా డా దా బా లా సాలు తృతీయ వర్గం. ఏ ఐ ఘ ఝ
ఠ ధ భ వాలు వా హాలు చతుర్థ వర్గం. ఓ ఐ అం అహ ఇన్య జ్ఞ న న మాలు పంచవర్గం. ఈ 45 అక్షరంలో మానవులకు అభ్యుదయం ఇచ్చినవే. వీటికి వరుసగా బాల, కుమార, యువన్, వృద్ధ, మృత్యువులని పేరు. కాలము, ఆత్మపీడము, శోషకము, ఉదాసీనము అని 3 విధములు. మంగళవారం నందు ప్రతిపత్తు కృత్తిక వచ్చినచో అవి లాభదాయకములు. మంగళవారమున షష్ఠి, మఘా నక్షత్రములు వస్తే అవి పీడాకరములు. మంగళవారమున ఏకాదశి, ఆర్ద్ర నక్షత్రములు వస్తే అవి మృత్యుదాయకములు. బుధవారాన ద్వితీయ మఘాయోగం, సప్తమి ఆర్ద్ర నక్షత్ర యోగం లాభదాయకములు. బుధవార భరణి నక్షత్ర యోగం హానికరం. బుధవార శ్రవణ నక్షత్ర యోగం కాలయోగం. బృహస్పతి వారంన తృతీయ పూర్వ ఫల్గుని యోగం లాభకరం. బృహస్పతి వారంన అష్టమి తిథి ధనిష్ట నక్షత్ర యోగం. అష్టమి ఆర్ద్రాయోగం, త్రయోదశి ఆశ్లేషాయోగం మృత్యుకారకములు. శుక్రవారంన చతుర్థి పూర్వభాద్రాయోగం లక్ష్మీ వృద్ధికరం. శుక్రవారంన నవమి పూర్వాషాఢాయోగం దుఃఖప్రదం. ద్వితీయ భరణి నక్షత్ర యోగం యమదండం వలె హానికరం. శనివారాన పంచమి కృత్తికాయోగం లాభకరం. దశమి ఆశ్లేషాయోగం పీడాకరం. పూర్ణిమ మఘాయోగం మృత్యుప్రదం. పూర్వ, ఉత్తర, ఆగ్నేయ, నైరుతి, దక్షిణ, వాయవ్య, పశ్చిమ, ఈశాన్యాలు పరస్పరం చూసుకొనును. ప్రతిపత్తు నవమి మొదలగు తిథుల్లో మీషాది రాశులతో రవ్యాది వారములు కలపాలి. ఈ యోగం కార్యసిద్ధికరం. ఉదాహరణ తూర్పు ప్రతిపత్తు మేషలగ్నం రవివారం. ఈ యోగం పూర్వదిశయందు యుద్ధాది కార్యములందు సిద్ధిప్రదం. మేషాది రాశులు 4 కుంభము ఈ లగ్నములు పూర్ణ విజయాన్ని ఇచ్చును. ఇతర రాశులు మృత్యుకారకములు. సూర్యాది గ్రహములను రిక్తపూర్ణాది తిథులను వెనుక దిక్కుల ఈ విషయమున చెప్పినట్లు న్యాసం చెయ్యాలి. సూర్య సంబంధంచే యుద్ధమందు ఉత్తమ ఫలం ఏదీ లభించదు. సోమ సంబంధం సంధిని కలిగించును. మంగళ సంబంధంచే కలహమగను. బుధ సంబంధమున యుద్ధం చేయుటచే అభీష్ట సాధనములు చేకూరును. గురు సంబంధంచే విజయలాభం కలుగును. శుక్ర సంబంధంచే అభీష్ట సిద్ధి కలుగును. శని సంబంధంచే పరాజయము కలుగును. ఒక పక్షి ఆకారం గీసి దాని ముఖ, నేత్ర, లలాట, శీర్ష, హస్త, కుక్షి, చరణ పక్షములందు సూర్య నక్షత్రం మొదలు 3 నక్షత్రములు రాయాలి. పాదం నందున 3 నక్షత్రాల్లో యుద్ధం చేస్తే మృత్యువగను. రెక్కలపై ఉన్న 3 నక్షత్రములందు ధననాశం. ముఖం నందుల 3 నక్షత్రములందు పీడ కలుగును. శిరస్సు నందున 3 నక్షత్రములందు కార్యనాశనం. కుక్షి అందుల 3 నక్షత్రములందు యుద్ధం చేయగా ఉత్తమ ఫలం లభించును. తూర్పు నుండి నైరుతి వరకు, నైరుతి నుండి ఉత్తరం వరకు, ఉత్తరం నుండి ఆగ్నేయం వరకు, ఆగ్నేయం నుండి పశ్చిమం వరకు, పశ్చిమం నుండి ఈశాన్యం వరకు, ఈశాన్యం నుండి దక్షిణం వరకు, దక్షిణం నుండి వాయవ్యం వరకు, వాయవ్యం నుండి ఉత్తరం వరకు 4 దండముల వరకు రాహుభ్రమణం ఉండును. రాహువును పృష్ఠంనందు ఉంచుకొని యుద్ధం చేయుట జయప్రదం. రాహువు ఎదురుగా ఉండగా యుద్ధం చేస్తే మృత్యువు. ఇప్పుడు తిథి రాహు విషయం చెప్పెదను. పూర్ణిమ పిమ్మట కృష్ణ ప్రతిపత్తి మొదలు ఆగ్నేయం నుండి ఈశాన్యం వరకు అనగా కృష్ణ అష్టమి వరకు రాహువు పూర్వ దిక్కున ఉండును. అచ్చట యుద్ధం చేయుటచే జయం కలుగును. ఈశాన్యం నుండి ఆగ్నేయం వరకు, నైరుతి నుండి వాయవ్యం వరకు రాహుభ్రమణం ఉండును. ఓం శాంతి శాంతి శాంతి.